ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియాకాండము 13వ అధ్యాయము, సాయంత్రం మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 50వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క హస్తం మీకు తోడయుండి మిమ్మలను బలపరచునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మిమ్మలను ఎన్నడూ ఆయన మర్చిపోడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిశ్చయముగా ఆయన వలన మీరు మేలు పొందుకుంటారు. తప్పకుండా మీ పాదాలు ఆయన సన్నిధిలో నాట్యమాడుతాయి. మీ నాలుక ప్రభువుని గంభీరంగా స్తుతిస్తుంది. మీ చేతులు ఆనందంతో చప్పట్లని మారుమ్రోగిస్తాయి. ఎందుకనంటే దేవుడు తన గుప్పిలిని విప్పి మీకు కావలసిన దానిని మీ ఒడిలో కుమరిస్తాడు. ఆయన చేసే ప్రతి కార్యం కూడా మీ హృదయానికి పరవశాన్ని కలిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు విస్తారమైన ప్రజలకి ఆయన బోధించిన తర్వాత ఆ దోణెను పేతురుకు అప్పగించి ఆయన ఇలా చెప్పాడు, ఈ దోణెను లోతుకు నడిపించి మీరు వలలు వేయుడి. అప్పుడు సీమోను ఏమన్నాడు తెలుసా? బొదకుడా, ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడితిమి, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. మా కష్టం, మా ప్రయాస, మా శ్రమ వ్యర్థమైపోయింది. చాలా నిరాశలో మేము ఉన్నాం. మాకు ఏమీ పాలుపోవడం లేదు. ఎంతగానో ఆశతో మేము కష్టపడ్డాం, కానీ మా రెక్కల కష్టం వృధాగా మారింది. ఏమీ కూడా మాకు దొరకలేదయ్యా అని ప్రభుతో చెప్పాడు. ప్రభు అన్నారు, ఈ దోణెను కొంచెం లోతుకు నడిపించి ఇప్పుడు మీరు వలలు వేయండి. పేతురు ప్రభుతో ఇలా చెప్తున్నాడు, అయ్యా, నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. ప్రభు తనతో చెప్పిన ఆ మాట ప్రకారం వారు దోణెను లోతుకు నడిపించి వలలు వేశారు. బైబిల్ ఏం చెప్తుందంటే, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మాట ఎవరైతే విని విధేయులవుతారో వారి జీవితంలో విస్తారమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది. విస్తారమైన ఫలం వారికి దొరుకుతుంది. ఆయన మాట ఒక్కటి చాలు. ఆ మాట ఎప్పుడు కూడా ఖాళీగా నిష్ప్రయోజనముగా వెనకకు తిరిగి రాదు. కార్యాన్ని సాధించుకొని క్రియాశీలకమైన శక్తి కలిగి ఆ కార్యాన్ని జరిగించుకొని అది వెనకకు తిరిగి వస్తుంది.
పేతురు తన జీవితంలో అటువంటి మహిమను చూడగలిగాడు. అటువంటి ఆశ్చర్య కార్యాన్ని ఆయన అనుభవించగలిగాడు. విస్తారమైన చేపలు పట్టారట. ఎంత విస్తారం అంటే వారి వలలు పిగిలిపోతున్నాయట. మాకు సహాయం చేయడానికి మీరు రండి అని వేరొక దోణిలో ఉన్నటువంటి తమ యొక్క సహచరులను పిలవడం జరిగింది. అవును దేవుని బిడ్డలారా, దేవుని మాట మీద విశ్వాసం ఉంచిన నీవు, ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు తప్పకుండా కొంచెము కాదు, విస్తారమైనటువంటి ఫలాన్ని నువ్వు చూస్తావు. ఒకవేళ ఇంతకుముందు ప్రయాసపడి ఉండొచ్చు, శ్రమపడి ఉండొచ్చు, నీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా నువ్వు చేసి ఉండొచ్చు, నీ ప్రయత్నాలలో అపజయముతో వెనకకు తిరిగి ఉండొచ్చు. అయితే దేవుని మాట ప్రకారం, ఆయన వాగ్దానం ప్రకారం ముందుకు నువ్వు సాగి వెళ్ళు. తప్పకుండా గొప్ప మేలును నువ్వు అనుభవిస్తావు. ఈరోజు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను తలంచుకుంటున్నాడు. నిశ్చయముగా నీకు కార్యం చేసి నిన్ను ఆనందింపచేస్తాడు. నీ ప్రయాసలో గొప్ప ఫలం నీ కన్నులతో నువ్వు చూచినట్లుగా నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. నిన్నటి వరకు నీవు వేదనతో మోగరోదన చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజున ఆనందముతో నీవు గంతులు వేసి స్తుతి కీర్తనలు నీవు పాడునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ముందుకు సాగి వెళ్ళు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తమ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఉండొచ్చు, నిరాశపడి ఉండొచ్చు. ఇక నా జీవితం ముందుకు వెళ్ళడం కష్టం, ఇంతటితో నా జీవితాన్ని అంతం చేసుకుంటే బాగుంటుంది అన్న సాతాను సంబంధమైన తలంపులు వచ్చి ఉండొచ్చు. ఈ దినం మా ప్రియులని ఈ మాటలతో మీరు దర్శించినందుకు వందనాలు అయ్యా. మీరు దీవించి బలపరిచి మహిమ పొందమని, నిరాశల నుండి నిరీక్షణలోకి నడిపించమని మా తండ్రి, మీ కార్యం బలంగా జరిగించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.